హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన కారు మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను. స్విఫ్ట్ డిజైర్ జెటెక్స్ మోడల్. బండితో పాటు హెడ్ లైమ్స్ వస్తాయి, ఎలా వీల్స్ వస్తాయి, నాలుగు ఎలా వీల్స్ వస్తాయి. సెన్సార్ బటన్ వస్తుంది అన్నమాట. సెన్సార్ బటన్ లాక్ అన్లాక్ కూడా చేసుకునేలాగా. బ్యాక్ కెమెరా నేనే ఇచ్చాను. ఇది బ్యాక్ సెన్సార్ 4 వస్తాయి. సిఎన్జి పెట్రోల్. మన లెఫ్ట్ సైడ్ కూడా సెన్సార్ బటన్ వస్తుంది, లాక్ అన్లాక్. లోన్ ఇంటీరియర్ చూపిస్తూ ఉండే. డోర్ ఓపెన్ చేసిన తర్వాత డోర్ దగ్గర ఇవి ఉంటాయి. బ్యాక్ సైడ్ విండో ఓపెన్ చేసుకుని ఫ్రంట్ విండో చిన్నపిల్లలు ఎవరు ఉన్నా కానీ విండో క్లోజ్ చేసుకోకుండా ఓపెన్ చేసుకోకుండా ఇది లాక్ ఉంటుంది. ఇది మనకి డోర్ లాక్ అన్లాక్ అనమాట. లాక్ ఈ సైడ్ మిల్లర్స్ ఉంటాయి కదా, ఈ క్లోజింగ్ ఓపెనింగ్. ఇది అడ్జస్ట్మెంట్. ఇది పెట్రోల్ అయిపోతే సిఎన్జిలో మార్చుకోవచ్చు, సిఎన్జి అయిపోతే పెట్రోల్లో మార్చుకోవచ్చు. ఇది నొక్కపోయినా ఆటోమేటిక్గా మారిపోద్ది, సిఎన్జి అయిపోతే పెట్రోల్లో మారిపోద్ది. ఇదేమో లైట్ అడ్జస్ట్మెంట్. ఇది లైట్ అడ్జస్ట్మెంట్. ఇది పుష్ బటన్. స్టార్ట్ ఆఫ్. ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 5 గేర్స్ ఉంటాయి. స్క్రీన్ అయితే కాతో పాటు వచ్చిందా, 7 ఇంచెస్. తీసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఏమో హీటర్ ఉన్న, ఇది చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్. స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ అయింది కదా. స్టీరింగ్లో మనకి వాల్యూమ్ కంట్రోల్ ఉంటాయి. ఇదేమో ఇప్పుడు సాంగ్స్ వచ్చినా మార్చుకోవచ్చు, లేదా బ్యాక్ రావచ్చు. ఇదేమో వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది ఈ మ్యూట్లో పెట్టుకోవచ్చు. ఇది ఒకవేళ మనకి కాల్ ఏమైనా వచ్చినా, బ్లూటూత్లో కనెక్ట్ చేసిన కాల్ ఏమైనా వచ్చినా కానీ ఇది మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు. ఇదేమో కట్ చేయొచ్చు. ఇదేమో వాయిస్. ఇదేమో లోగో వచ్చింది, సుజుకి సింబల్ లోగో. ఇదేమో హార్న్ అనమాట. ఇది ఏసీ కంట్రోల్. ఇది ఆటోమేటిక్. ఇదేమో మనం ఏసీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కింద సాకెట్లు వస్తాయి. ఇదేమో ఛార్జింగ్ పెట్టుకునేది. ఇదేమో యూఎస్బి అనమాట. యూఎస్బి పెట్టుకోవచ్చు ఇక్కడ. డాష్ బోర్డ్ అనమాట. ఇది మన ఇంజిన్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇది నొక్కితే పుష్ చేస్తే సరిపోద్ది, ఆఫ్ అయిపోద్ది. మన ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం తీయడం వీడియో. కొంచెం మిస్టేక్లు వచ్చినా కానీ ఏమనుకోకండి. మనకి బ్యాక్ సైడ్ డోర్ తీసుకోవాలంటే ఇది. ఇంకా ఫ్యూయల్ ఏమైనా కొట్టించుకోవాలన్నా పెట్రోల్కి ఇది కొట్టించుకోవచ్చు. ఇదేమో అడ్జస్ట్మెంట్. ఇదేమో మనకి బ్యాక్ సైడ్ది. ఇది ఫ్రంట్ బ్యాక్ రావడానికి. ఇదైతే మనకి సీటు అప్ అండ్ డౌన్ అనమాట. అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి.
బ్యాక్ సైడ్ ఏసీ ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏసీ రావడానికి ఏసీకి అయితే ఇది ఉంటుంది, ఇలాగే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక యూఎస్బి ఇది మన ఛార్జింగ్ కూడా కేబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కానీ మనకి ఫైర్ కిట్ ఇస్తారు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోలో కొంచెం మిస్టేక్ వస్తూ ఉంటాయి, కొంచెం ఏమనుకోకుండా. ఇదే ఫస్ట్ టైం తీయడం, అంటే మీకు చెప్పడానికి తీస్తాను. నేను ఫస్ట్ వాడింది అయితే టూరెస్, స్విఫ్ట్ డిజైర్ టూరెస్. ఇది అయితే బ్యాక్ సైడ్ రాలేదు, ఇది బ్యాక్ సైడ్ వచ్చేది కాదు. ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చింది, టూరెస్కి రాలేదు. ఏమో బాటిల్ హోల్డర్ పెట్టుకోవచ్చు. మొత్తం 4 డోర్లకు వస్తాయి, 4 డోర్లకు వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ అది ఎలాగో చూపిస్తాను. సిఎన్జి ట్యాంక్, టెన్ కేజీస్ అనమాట. ఇది 10 కేజీస్ అంటే బూట్ స్పేస్ తగ్గిద్ది, కానీ పెట్టుకోవచ్చు. యావరేజ్గా ఒక 3 బ్యాగులు పెట్టుకోవచ్చు, చిన్న 3-4 బ్యాగులు పెట్టుకోవచ్చు. పర్లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. క్లోజింగ్ మిల్లర్స్, ఓపెన్ మిల్లర్స్ చూపిస్తాను. ఇంకో ఇది నొక్కుంటే క్లోజ్ అవుతాయి ఫ్రెండ్స్, అదే మళ్ళీ నొక్కుంటే ఓపెన్ అయిపోతాయి. అదే అది ఫ్రెండ్స్. ఇది సిఎన్జిది అనమాట. ఇది పెట్రోల్ది రీడింగ్. మనం తిరిగిందా చూసుకోవచ్చు, కింద స్వాటం చేస్తే ఫ్రెండ్స్. ఇంకోటి, ఇది మన ఇప్పుడు లైటింగ్ గట్రా ఏమైనా చూసుకోవడానికి ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ చేస్తే లైట్ అలా వెలిగిద్ది ఫ్రెండ్స్. నేను డోర్ ఓపెన్ చేశాను, మన రైట్ సైడ్ది. క్లోజ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అది. సేమ్ ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది, అది కూడా అంతే. డోర్ ఓపెన్ చేస్తే లైట్ వెళ్తాయి. హ్యాండిల్స్ అనమాట, మన గ్రిప్ పట్టుకోవడానికి. ఇదేమన్నా ఎండకి ఏమైనా మనకి వస్తాం, అదొకటి. మనకి అక్కడ చూసుకోవడానికి ఒక మిల్లర్ కూడా ఉంటుంది. మన డ్రైవర్ సైడ్ ఉండదు, ఓకే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం వీడియో అన్నమాట. బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.